నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎస్ పాషా గారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది. మరి దీనిపైన చర్యలు ఉంటాయా? వీళ్ళు ఆ చర్యలు తీసుకుంటారా? పోనీ ప్రజల నుంచి ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి కదా, దీనికి ఆన్సర్ చెప్పలేదు, సరే కోర్టుకైనా సమాధానం చెప్తారా? వర రవీందర్ రెడ్డి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు సార్. అంటే మీరు అడిగిన ప్రశ్నకి ముందు సమాధానం చెప్తాను, తర్వాత నేను కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను. సార్, ముందుగా మీ ప్రశ్నకి 20 రోజుల కింద అనుకుంటా విడుదల రజనీ గారు కంప్లైంట్ ఇచ్చారు అఫీషియల్గా. ఏమైనా జరిగిందా ఇంతవరకు? ఏమైనా అప్డేట్ ఉందా? ఏం లేదు, ఏం జరగలేదు. అంటే నేను అనేది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పిన పోలీసు వాళ్ళు ఏకపక్షంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. చాలామంది వైసీపీ వాళ్ళు ఇంతకు ముందే కంప్లైంట్లు ఇచ్చారు. మీరు విడుదల రజనీ గారిని తీసుకున్నా కూడా రోజా గారు బయటికి వచ్చి, ఇప్పుడు సార్ ఒక సింపుల్ ప్రశ్న, టీడీపీ తరఫున లేదా కూటమి వాళ్ళు ఎవరు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తే ఇన్ని అరెస్టులు చేశారు? ఇందులో కంపల్సరీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు లేరు, కొన్ని సుమోటోగా కూడా తీసుకునేవి ఉన్నాయి. అట్లాంటప్పుడు రోజా గారు బయటకు వచ్చారు, అంబటి గారు బయటకు వచ్చి అయ్యా ఇట్లా జరిగింది అని చెప్పేసి ఎప్పుడు చెప్పడాయన. అట్లాంటి వ్యక్తి నేను సిగ్గు విడిచి చెప్పుకుంటున్నా అని చెప్పేసి పాపం ఆయన చెప్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన విడుదల రజనీ గారికి న్యాయం చేయలేదు, బయటకు వచ్చి చెప్పుకుంటున్న నాయకులకి వైసీపీ వాళ్ళకి న్యాయం చేయలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఏమున్నాయంటే టార్గెట్ వైసీపీ అని చెప్పేసి ఒక కొత్త కుట్ర జరుగుతుంది సార్. ఈ కుట్ర సార్ విడుదల రజనీ గారి గురించి చెప్పారు కాబట్టి వారి బయట ఒకటి వినిపిస్తారు, కన్నీళ్లతో వాళ్ళు చెప్పుకున్నాం సార్. మీరు కరెక్ట్ పాయింట్ లేవనెత్తారు. ఎందుకంటే ఆమె కంప్లైంట్ ఇచ్చినా సరే ఈ రోజు వరకు చర్యలు లేదు. ఎటువంటి భయంకరమైన నీచమైన పోస్టులు ఆమె పైన పెట్టారంటే అంత భయంకరంగా క్యారెక్టర్ అసాసినేషన్. ఇంకా మనిషి ఆ పోస్టులు చూస్తే బ్రతకలేరు. మా గురించి వదిలేయండి సార్, సామాన్యులం. ఆమె ఒక ఎక్స్ మినిస్టరు, మహిళ ఎక్స్ మినిస్టరు. ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే దిక్కు దివానం లేదు, ఇక వేరే మాలాంటి వాళ్ళని ఏం కాపాడతారండి? ఇది కూడా ఒక పాయింటే కదా. ఒకసారి విడుదల రజనీ గారు మాట్లాడండి, ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. మరి ఏవి కేసులేవి అంతెందుకు, నా గురించే నేను చెప్తాను. రీసెంట్ టైమ్స్లో 20 రోజులైంది నన్ను సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ఎంత అబ్యూజివ్గా నా వ్యక్తిగత హనానికి పాల్పడుతూ మరి పెడితే ఈరోజు కూడా డీజీపీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎక్కడి నుంచి కూడా ఒక రెస్పాన్స్ అనేది లేదు. మరి ఇంత వ్యక్తిగత హననానికి పాల్పడినప్పుడు మనము విత్ ఎవిడెన్సెస్ నేను కంప్లైంట్ ఇస్తే 20 రోజులైంది. దేర్ ఇస్ నో స్టేటస్ ఆన్ మై కేస్ ఆన్ ద కంప్లైంట్ ఫైల్డ్. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే లా మీకు ఒకలాగా పనిచేస్తుంది, మాకు ఒకలాగా పనిచేస్తుంది. సార్, ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, మీరు పర్మిషన్ ఇస్తే ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఒకటే చూపిస్తాను. ఏంటి కుట్ర ఏంటి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. కుట్ర ఏంటి అంటే ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి కళలు కనిచ్చారు. ఎట్లా అంటే చుక్కలు తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాం. ఆ చుక్కలు ఏంటో ఇప్పుడు చూపిస్తాను మీకు. 2 శాంపుల్ చుక్కలు చూపిస్తా, ఆ చూడండి ఎట్లున్నాయో. సార్, ఇది మరో 3 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది. ఇకపై మన మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. 2 రోజులలో మా భవిష్యత్తు, మా ఫ్యూచర్ మారిపోతుంది అని చెప్పేసి ఈ యాడ్స్ ఎవరు తీశారు? ఈ యాడ్స్ అంటే టీడీపీ వాళ్ళు తీశారు. మీకు క్లియర్గా కనిపించకపోతే ఒకసారి చూపిస్తాం మళ్ళీ ఒకసారి చూడండి. 10వ తారీఖు దేనికి ఇప్పుడు ఇంకో 3 రోజుల్లో మా బతుకులు మారిపోతున్నాయి అమ్మగారు. ఏం మాట్లాడుతున్నావే? మరో 3 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుంది. ఇకపై మన మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఇది యాడ్స్. మోసం అంటే దీన్ని అంటారు. మోసానికి ఎగ్జాంపుల్ ఇది. ఇంకొక మంచి మోసం చూపిస్తాం మీకు. ఇది మంచి ప్రభుత్వం సార్, అది మీరు మంచి మోసం అంటున్నారు. ఇది మంచి మోసం చూపిస్తారు. ఇది మంచి మోసం సార్. ఇది మంచి ప్రభుత్వం ఏమో దేవుడి కనుక ఇది మంచి మోసం. ఇందులో 6 హామీలు ఎట్లా చూపించారు అంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటితో కలిపి ఈ 6 హామీలు ఇస్తా అన్నారు. ఈ 6 హామీలలో నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ 20 లక్షల ఉద్యోగాలంటే పాపం నిరుద్యోగులు మంచి రోజులు వచ్చేసినాయి, అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పేసిరు అని చెప్పేసి మంచి రోజులు వచ్చేసినాయి అన్నారు. ఈ రోజు నిరుద్యోగులకి ఏం పెట్టిరు అంటే 0. మొన్న బడ్జెట్లో చూశారు కదా మీరు, 0
3,000 రూపాయలు సున్నా సార్. నిరుద్యోగ భృతికి సంబంధించి రైతులకు సంబంధించి సార్, రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఎట్లా ఉంటుంది పనితీరు అనేది మీకు తెలుసు. కాకపోతే వీళ్ళ నాయకుడే ఒక ఆయన చెప్తున్నాడు ఒక మాట, మీరు పర్మిషన్ ఇస్తే వినిపిస్తావు. ప్లీజ్. వీళ్ళ నాయకుడే చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నాడు. ఏమంటున్నాడు? రైతుల మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు గారి థాట్స్ ఏంటి? ఇగో ఇవి. ప్రజా పోరాటాలు సాగిస్తే ఆనాటి ముఖ్యమంత్రి నియంత చంద్రబాబు నాయుడు గారు బషీర్బాద్ లో కాల్పులు జరిపించి 3 ఉద్యమకారుల మరణానికి కారణమైన అధ్యక్ష. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉండే తేడా అధ్యక్ష. ఈ నాయకుడు కోటమిరెడ్డి ఎవరో, గారా? ఈ నాయకుడు ఎవరో నేనేం చెప్పకర్లా, అందరికి తెలుసు. ఇప్పుడు టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడు గారు మంచోడు, చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటున్నాడు. ఈయన ఏమంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో నిజంగా రైతుల మీద కాల్పులు జరిపి 3 చంపేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జమాన్లో వ్యవసాయమే వృధా అన్న వ్యక్తి ఎవరు? మనసులో మాట పుస్తకంలో రాశారుగా. ఎవరు ఆ వ్యక్తి? చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి వ్యక్తి ఒక హామీ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే ప్రతి రైతుకి 20,000 రూపాయలు అన్నాడు. ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇవ్వాలంటే. కానీ పెట్టింది బడ్జెట్ కేవలం 1,000 కోట్లు. నిజంగా ఇట్లాంటి వ్యక్తులను నమ్మి ఈరోజు తీసుకెళ్లి రాష్ట్రం చేతిలో పెడితే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే, ఈ నిజాలని లేవదీస్తున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఎవరు లేవదీస్తున్నారు సార్? మేమే లేవదీసేది. మేము ప్రశ్నిస్తున్నాం సోషల్ మీడియాలో. కాబట్టి ఏం చేయాలి అంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుంది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అబద్ధాలని ప్రచురిస్తుంది. వాళ్ళని దమ్ముంటే అరెస్ట్ చేయండి. నేను చూపిస్తా, సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్, మీకు డైరెక్ట్గా ఒక సాక్ష్యం చూపిస్తా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈనాడు పత్రిక రాసినటువంటి కొంచెం ఇక్కడ ఆర్టికల్, బ్రైట్నెస్ ఇక్కడ ఆర్టికల్ ఇక్కడ చూసుకుంటే నిజంగా ఎంత దారుణం అంటే ఏమని రాశారు అంటే ఆర్టీసీ బస్సులని జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలకి వాడుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఈనాడు ఆయన ఒకటి కాదు సార్, ఒకటి అనుకునేరు, ఒకటి కాదు, 2, ఇది 3, ఇది 4. ఈనాడు ఆయన రాసిన రాతలు ఇవి. అవును, నిజమేందబ్బా, నిజంగానే జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడా బస్సులు అంటే ఇది అసెంబ్లీలో ఇచ్చినటువంటి సమాధానం. 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా బస్సులు వాడుకున్నాడా సిద్ధం సభలకి అని చెప్పేసి ప్రశ్నిస్తే లేదండి, ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకోలేదండి అని చెప్పేసి సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో ఇచ్చారు. అంటే అసెంబ్లీలో చెప్పిందే నిజం కదా, అంతే. అసెంబ్లీలో డాక్యుమెంట్ అయినదే నిజం కదా, అదే నిజం. మరి ఇది నిజమైనప్పుడు ఈనాడు రాసిన తప్పుడు వార్తలకి ఏం చేయాలి అంటే తప్పు మేము ప్రశ్నిస్తే మమ్మల్ని తీసుకెళ్లి జైలు వేస్తున్నారు కదా. తప్పు నిరూపణ ఇక్కడ అయిపోయింది, నిరూపణ అయిపోయింది. రామోజీరావు గారు రాసింది తప్పని. మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారంటే ఏం చేయరు సార్. ఏం చేయరంటే ఎట్లా సార్? మరి అంటే మొత్తం మా మీదనేనా? మొత్తం మా మీదనేనా? అంటే వాళ్ళైతే ఏం చేయరు. ఇది సార్, ఇది నిజంగా సిగ్గుచాటు సార్. ఇది సిగ్గుచాటు కాడ స్మార్ట్ మీటర్స్ అంట సార్. ఇందులో నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్స్ గురించి ఈయన ఏం రాస్తాడంటే, స్మార్ట్ మీటర్లు ఈనాడు ఆయన ఏం రాస్తాడంటే స్మార్ట్ మీటర్లు రైతులకి ఉరితాళ్ళు, అంటే స్మార్ట్ మీటర్లు రాగానే రైతులకు ఉరితాళ్ళు పడతాయని రాస్తాడు. అదే ఈ డేట్ కూడా ఉంది ఇక్కడ చూస్తే, మే 19, 2023 ఆయన రాసినటువంటి రాతలు. ఇక్కడ చూడండి, ఈ రాతలు ఎవరు అంటే ఈనాడు ఆయన రాసినాడు, డేట్తో సహా ఇక్కడ ఉంది చూడండి. ఇదే మళ్ళా ఇక్కడ చూడండి, మళ్ళీ మారిపోయింది. ఇక్కడ ఏం రాసిండు మొన్న అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం రాసిండు అంటే ఒక కొత్త ఆనందం. ఏంటి ఆనందం అంటే స్మార్ట్ విద్యుత్ మీటర్లు వచ్చేసాయో అని చెప్పేసి రాస్తున్నాడు. అంటే అప్పుడు వస్తేనేమో మీటర్లు తప్పంట, ఇప్పుడు వస్తేనేమో అప్పుడు ఉరితాళ్ళంట. ఇప్పుడు ఆ ఉరితాళ్ళు ఏంటంటే పుష్పగుచ్చం అయిపోయిందంట. ఇదా సార్, ఇదా న్యూస్ నడిపేది విధానం? మీరు తప్పు చేస్తున్నారు అనుకుంటే ఏది ఈనాడు మీద ఒకసారి మీరు ఒక ఎఫ్ఐఆర్ చేయండి. ఏదన్నా పోలీస్ ఆయన నేను డేర్గా ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఎఫ్ఐఆర్ చేయండి. రేపు పొద్దున్న మిమ్మల్ని మనిషి అనేవాడు కనిపించని ప్రాంతానికి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను నా పేరు రహమత్ పాషా మార్చేసుకుంటా. ఎఫ్ఐఆర్ చేయండి, ఈనాడు మీద అబద్ధాలు మాట్లాడాడని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేయగలరా? ఇది ఇంకోటి సార్, ఎంత దారుణం అంటే ఈరోజు మన గౌరవనీయులు లోకేష్ గారు నేను విద్యాశాఖని అది చేసేస్తా, ఇది చేసేస్తా. ఇది సార్ పరిస్థితి. ఎంత దారుణం అంటే ఇది పరిస్థితి. ఇక్కడ చూసుకోండి, కొంచెం జూమ్ చేయండి అన్న ప్లీజ్. ఇది పరిస్థితి. 25 మంది పిల్లలు సార్, 25 నెల్లూరు జిల్లాలో ఏంటి కొడవలూరు మండలంలో అంట 25 మంది పిల్లలు సార్. వాళ్ళు మొత్తం చూడండి ఎంత దారుణం, తిని మొత్తం హాస్పిటల్ పాలయ్యారు. ప్రభుత్వ ఫుడ్ తిని హాస్పిటల్ పాలయ్యారు. ఎక్కడున్నారు లోకేష్ గారు? నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పేసి మీరు చెప్పడమే కానీ ఏం చేస్తున్నారు మీరు? ప్రతిపక్షాల మీద, మీడియా మీద ఎంత ప్రెషర్ అంటే వీళ్ళకి సార్, ఎంత ప్రెషర్ అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేసిండు. నిజంగా ఎంత దారుణం అంటే ఆ ట్వీట్ చదివితే నాకే కోపం వస్తుంది.
ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే మనం ఏం చూసినాము, ఎంతమంది అమ్మాయిలు మాయమయ్యారు అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు, అబద్ధాలు చెప్పారుగా. చెప్పారు కదా. ఈ రోజు ట్వీట్ లో ఏం చెప్తున్నారంటే మళ్ళీ అదే అబద్ధం. అసెంబ్లీ సాక్షిగా దొరికారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా. కాదు సార్, మళ్ళీ అబద్ధం. ఈ రోజు ట్వీట్ చూడండి, పవన్ కళ్యాణ్ గారి ట్వీటు ఇది చూడండి. విజయవాడ పోలీసులని ఈయన ట్వీట్ చేసుకుంటూ విజయవాడ సిటీ పోలీసుని ఏమంటాడు, మిస్సింగ్ 30,000 ఉమెన్ అంట. మళ్ళా ఇప్పుడు పాతవేనా, మళ్ళీ చంద్రబాబు వచ్చాక పోయారా సార్? 4 గంటల ముందు ఆయన చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ పాతవే అంట. పాతవే ఏమంటాడు, గర్ల్స్ అండర్ వైసీపీ రూల్ అంట. అంటే వైసీపీ రూల్లో 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. మరి అసెంబ్లీలో ఎందుకు? అసెంబ్లీలో చెప్పింది అబద్ధమా, ఇక్కడ చెప్తున్నది అబద్ధమా? ఒక్కసారి నిజంగా ఇది నిజంగా సిగ్గుచేటు సార్. ఇది ఎందుకు సిగ్గుచేటు అంటే వీరు చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి, చాలా దారుణం. దీనికంటే ఇంకో దారుణం ఉండదు సార్. అంతెందుకు సార్, మన ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారు సార్, ఆయన పెట్టిన ట్వీట్ ఏంటి మీరు చూశారా సార్? ఆ ట్వీట్ ఇది సార్. ఈ ట్వీట్ ఎంత పెద్ద జోక్ అంటే, ఇందులో ఆయన ఏమంటున్నారు, ఆయన ఏమన్నా అన్నారా, తప్పన్నాడా? ఏమంటున్నాడు అంటే, నారావారి పాలనలో సారా పారుతుంది అని చెప్పేసి ఎవరు లోకేష్ గారికి ట్వీట్ చేసి బ్రదర్ అని, అంటే బ్రదర్ అంటే అన్నో తమ్ముడు అని చెప్పేసి చెప్పిండు. అందులో ఏం తప్పు మాట్లాడారని చెప్పేసి ఆయన మీద 8 FIRలు చేస్తారు. నాకు అర్థం కాదు. 8 నోటీసులు ఇస్తారు. 40 నోటీసులు ఎట్లా ఇస్తారు, ఎందుకు ఇస్తారు? ఆయన ఏం తప్పు మాట్లాడారు? ఒకవేళ ఆయన తప్పు మాట్లాడితే మీరు నిరూపించండి. మీ హయాంలో 25,000 కోట్ల రూపాయల ఈరోజు లిక్కర్ అన్నది మీరు సేల్ చేస్తామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం 15,000 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ చేస్తేనే అప్పుడేదో బుడ్డీ బడ్డీ అన్నారు. మరి ఈరోజు మీరు 25,000 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ చేస్తామని చెప్పేసి మీరు ఈరోజు నిజంగా మొత్తం లిక్కర్ బిజినెస్ సంపాదన అంట. పవన్ కళ్యాణ్ గారు ఆ మహిళల మిస్సింగ్ మాట్లాడారు కదా, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఇచ్చిన ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది చూడండి ఒకసారి. ఓకే, అదొక్కసారి చూపించండి. ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమందిని ట్రేస్ చేశారు? అదే సార్ నాకు సర్ప్రైజింగ్గా ఉంది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏమొచ్చింది, బండి సంజయ్ గారి స్టేట్మెంట్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోమ్ అఫేర్స్ బండి సంజయ్ said that between 2019 and 2023 44,022 women including girls were traced out of a total 44,685. అంటే మొత్తం 44,685 మంది మిస్ అయితే అందులో 44,022 మందిని పట్టుకున్నారు, తీసుకొచ్చారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేశమంతా ప్రతి రాష్ట్రంలో ఉన్నదే. ఎట్లా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా సనాతన ధర్మం చెప్పి మాట్లాడే వ్యక్తి అబద్ధాలు చెప్పచ్చు, ఆ ధర్మం క్షమిస్తుందా? నాకు వచ్చిన సందేహం సార్, పవన్ కళ్యాణ్ గారికి ఆయన టీము అప్డేట్స్ ఇస్తలేదు. నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లకి ముందు బతుకుతున్నాడు. ఆయనకి లేటెస్ట్ అప్డేట్లు ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం బయట పెట్టిన తర్వాత మళ్ళీ 33,000 అమ్మాయిలు అంటాడు. ఇక్కడ ఇంకో విషయం, ఇంకో చిన్న ఫోటో చూపిస్తా సార్ మీకు. వీళ్ళు ఎక్కడ బిజీ ఉన్నారో మీకు చూపిస్తా. వీళ్ళందరూ ఎక్కడ బిజీ ఉన్నారంటే అగో ఇక్కడ బిజీ ఉన్నారు సార్. ఎంత దారుణం అంటే అగో ఇక్కడ బిజీ ఉన్నారు. మీకు నాకు నవ్వు ఇక్కడ ఒక నేషనల్ మీడియా అండి, నేషనల్ మీడియాలో ఇది ఒకసారి చూపించాను. ఏమంటున్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే 2029 का चुनाव जीतने की तैयारी शुरू कर चुके हैं पीएम మోదీ అని చెప్పేసి నాయుడు గారు అంటున్నాడంట. అంటే ఎలక్షన్ల చునావ్ కోసము మీరు మోదీ గారు ఎలక్షన్లు గెలవాలి, సీట్లు బూట్లు సూట్లు అన్నీ మీకే కావాలి, ప్రజలు మాత్రం సంగనాకిపోవాలి. 25 మంది చిన్న పిల్లలు అన్నం తిని ఈరోజు హాస్పిటల్ పాలైతే పట్టించుకునే నాదుడు లేడు. రాజకీయాల కోసం చూస్తున్నారు. రాజకీయాలు ఎంత సిగ్గుచేటండి. నెక్స్ట్ మంత్ మార్చి వరకంట ఒకటే సిలిండర్ బుక్ చేసుకోవాలంట. అంటే మీరు సంవత్సరానికి 3 అన్నారుగా, సంవత్సరం మరి 10 నెలల్లో ఎన్ని రావాలి? సరే మీరు అన్నట్టే మీరు వచ్చి 10 నెలలు అవుతుంది అనుకున్నాం. 10 నెలల్లో ఎన్ని రావాలి? 2 అన్న రావాలి కనీసం. సరే 3 రావాలి యాక్చువల్గా చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవారు. కానీ 2 అన్న రావాలిగా. ఈ రోజు ఎంత దరిద్రం అంటే అసెంబ్లీలో నిలబడి లేదు మార్చి వరకు ఒకటి బుక్ చేసుకోండి, మార్చి నెక్స్ట్ ఇయర్ నుంచి చూద్దాం. మరి నెక్స్ట్ ఇయర్ లేదు మా పరిస్థితులు బాగైతే అనుకున్నాము, బాలేవు చూద్దాం లేండి అంటారు. అట్లనే 5 ఏళ్ళు సార్. ఇంకో చిన్న విషయం సార్, ఇది ఒక చిన్న అప్డేట్. మనము ఎలక్షన్లు జరిగినాక, ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక ఒక కొత్త కుట్రలు ఎట్లా చేసిర్రు వీళ్ళంటే, ఫలానా జూన్ నెలలో ఇది, జూన్ నెలలో ఏంటి అంటే ఈ మర్డర్లు ఇవి జూలై నెలలో ఒకటి, ఆగస్ట్ నెలలో ఒక గిజత్వాని, దాని తర్వాత ఇది బోట్లు, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి. ఇప్పుడు మన షర్మిల గారు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్. రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ సునీత గారు రెడీగా ఉన్నారు. ఇప్పుడు చూడండి
అంతేనా ఇంకో మీరు వారం రోజులు ఆగండి సార్. ఇప్పుడు కలిసారంట కదా ఈ రోజైనా కలిసింది. అవును, అరే సార్ అది చూస్తే నాకు Right. ఏం ప్లానింగ్ సార్ ఇది. వైసీపీ వాళ్ళు అసలు ఆ ప్లానింగ్ లోకి పోలేరు. ఎందుకు నేను మాట అంటున్నానంటే కక్షలు, కుట్రలు, కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అవి రాలేదు, రాజకీయాలు రాలేదు. ఏమని ఉంటే సూటిగా మాట్లాడి లేదు నేను ఇది చేస్తా. 98.6% హామీలు పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో ఉన్నాడా, లేదా ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో 78 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా? చేస్తే ఆ ముఖ్యమంత్రి పేడైంది నాకు చెప్పండి. నేను బాగా వెతికిన, మొత్తం గూగుల్ తల్లిని అడిగిన, ఎక్కడ అడిగినా కూడా ఎవరు చూపిస్తలేరు. కేవలం జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి మాత్రమే చేశాడు. అయినా కూడా ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజు గెలిచే పరిస్థితికి కూటమి వచ్చిందంటే ఏ లెవెల్లో ఏం మేనేజ్ చేశారు సార్ వ్యవస్థల్ని. నాకు ఆశ్చర్యం వేస్తుంది. చిన్న చిన్న గ్రూపులను మేనేజ్ చేశారు సార్, అన్ని కులాలను మేనేజ్ చేశారు సార్, అన్ని మతాలను మేనేజ్ చేశారు సార్. కడప మన రాయలసీమలో ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. నేను అది అనలైజ్ చేసిన. ఆ కాన్స్టిట్యున్సీలలో టీడీపీ విత్ బీజేపీ గెలవడం అసాధ్యం. ఎందుకంటే బీజేపీ అనేది ముస్లిం లోటు ఏరు, బీజేపీతో ఉన్నా కూడా టీడీపీకి ఏరు. కానీ అక్కడ కూడా మేనేజ్ చేశారు. పర్సనల్గా పిలిచి గ్రూపులతో మాట్లాడడం, ఆ లెవెల్ మేనేజ్మెంట్ మాకు అంటే వైసీపీకి రాలే. వైసీపీకి మంచి చేయడమే వచ్చింది. అన్నం వేస్తుంది, నాకు ఆకలిస్తుంది అంటే ఇంత ముద్ద పెట్టడం వచ్చింది. కానీ ఆ ముద్ద మళ్ళీ పాలిటిక్స్ చేసి 100 మంది కెమెరామెన్లు పిలుచుకొచ్చి అగో ఇట్లా పెడుతున్నా, ఈ చేత్తో పెడుతున్నా, ఈగో ఇట్లా పెడుతున్నా అని చెప్పేసి రాలే. ఆ పనులు చేయలేదు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇది పరిస్థితి. నేను నిన్న కూడా అన్నాను, మీరు ముళ్ళును ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో తీయాలి, రాజకీయాన్ని రాజకీయంతోనే చేయాలి. అది నేర్చుకోలేదు మీరు. లేదు సార్, రాజకీయాలు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది నేను ఆయన ఈ రోజు కాకపోతే నాకు 10 ఏళ్ల తర్వాత ఎక్కడో కనిపిస్తాడు కదా, ఆ రోజు నేను చెప్తా తప్పకుండా ఆయనకి. రైట్.